గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సేమ్ థింగ్ ఇక్కడ ఆ పని అయితే వీళ్ళు చేయలేరు అనుకోండి, ఎందుకంటే 1000 రూపాయలకే స్టాప్ చేసిండ్రు, వీళ్ళు బయటకు వచ్చేసిండ్రు. బట్ పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసిండ్రు. ఇంకోటి మనం అనుకున్నాం మీ 4th ఇంటర్వ్యూలో, అవును, బాడీ లాంగ్వేజ్ ఓవర్ కాన్ఫిడెన్స్లో కేటీఆర్ ఉన్నాడని చెప్పారు మీరు. అవును, 4th చెప్పిన తర్వాత 3-4 ఛానళ్లకు గంట ఏదైతుందో ఆయన ఎక్స్ప్రెషన్ అవును, చూడండి 14 చూడండి, రాసి పెట్టుకోండి, ఈ ప్రభుత్వం 500 రోజులే ఉంటుంది, పడిపోతుందని చెప్పి ఆయన ఉద్దేశం ఏందనేది 500 రోజులు అంటే 16-17 నెలలు. ఎందుకు చెప్పాడా ఏం సంగత అంటే క్రైసిస్ వస్తుందని. దీని తర్వాత రాజకీయ అంటే ఆఫ్ ద రికార్డులో కూడా మంత్రివర్గం ఇవన్నీ అవుతాయని అట్లా పత్రికలు కూడా వస్తున్నాయి అనుకోండి. నేషనల్ మీడియా వస్తున్నాయి, లోకల్ మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్, లీడింగ్ పేపర్స్లో వస్తున్నాయి. వేరే సంగతి అంటే చేర్పులు కూర్పులు ఉంటాయని ముఖ్యమంత్రి పోతాడు అనేది వస్తలేదు. బట్ హైకమాండ్ ఈజ్ సీరియస్ అబౌట్ ఫంక్షనింగ్ హియర్, కాంబినేషన్ ఆఫ్ క్యాబినెట్. తో ఆయన ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చివరి వరకు కూడా ఉన్నట్టుగా మనకు అనిపించింది. తో అది దెబ్బతీసింది. ఇంకోటి కేసీఆర్ గారు ఏదో ఒక పబ్లిక్ మీటింగ్ వస్తే ఆ వాతావరణమే వేరుంటుంది. 1 నెంబర్ 2 కనీసం ఆయన ఒక వీడియో రికార్డు కూడా ఏదైతుందో అది చేసినా బాగుంటుంది. క్యాంపెయిన్ ఈజ్ గుడ్ బట్ క్యాండిడేట్ వెరీ పూర్ క్యాండిడేటే లేడు అసలు. అక్కడ క్యాండిడేట్ ఉన్న దాంట్లో కాంగ్రెస్లో ఆస్పిరెంట్స్ ఉన్న ఒక 5-6 పేర్లలో బెస్ట్ క్యాండిడేట్ నవీన్ కుమార్, బెస్ట్ క్యాండిడేట్. 2 సార్లు కార్పొరేటర్ ఓడిపోయినా ప్రజల్లో ఉండి 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి నిత్యం ప్రజల్లో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు, కమ్యూనిటీ బ్యాంక్ ఉన్నది, డ్రైవ్ ఉంది. బట్ అక్కడ క్యాండిడేట్ మెరిట్ అయ్యిండు. తర్వాత నేను అనుకుంటున్నా డబ్బులు 2500, వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. బీజేపీ ఏమి ఇచ్చిండ్రో ఐడియా లేదు. చీరలు నేను అనుకుంటున్నా more than 2.5 lakhs. ఒక ఇంట్లో ఒకే ఓటు ఉండి 5 ఉన్నది, ఒక లేడీ ఉంటే 2 అడుగుతూ కూడా 2 చీరలు ఇచ్చారు. కాంగ్రెస్ కుక్కర్స్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో నేను చెప్పను, కొంత మాస్ పీపుల్ ఏదైతుందో ఎల్లారెడ్డి, సంజయ్ చచ్చేది కదా ఈ సనత్ నగర్ ఏరియాలో, తర్వాత ఈ బోర్బండలో ఈ కూలీనాలి చేసుకుంటే వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, కొంత ఎస్టీస్. వాళ్ళకి ఏదైతుందో విచ్చలవిడిగా లిక్కర్ కూడా ఇవ్వడం జరిగింది. విచ్చలవిడిగా లిక్కర్ ఇచ్చారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్. తో ఇవన్నీ ప్రభావితం చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో, నేను టీవీ చూడలేదు అనుకోండి కానీ, బట్ ఈ సర్వేలు ఎవరైతే మనం గతంలో మాట్లాడామో, కృష్ణది కమౌట్ అయింది, టీవీ 9ది, గౌడ్ కాలే, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ, ఇంకా మీడియా సీనియర్ చాలా సీనియర్ చేసి వాళ్ళ స్టింగర్స్ ఏదైతే తిరుగుతున్న బట్టి కానీ, ఈవెన్ టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు నాయకులు పనిచేసిన వాళ్ళు కానీ, నాకుండే మిత్రులు అంటే మాతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్లో మొన్న ఎన్నికల్లో ఉన్నోళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రము పోల్ దాన్ని బట్టి, వాతావరణ సరళి బట్టి కాంగ్రెస్ అక్కడ క్యాడర్ లేదు. లేనందుకు ఏదైతుందో ఇప్పుడు ఏదైతుందో బయట లీడర్లు కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు. అక్కడ సిస్టమేటిక్ లేదు కనుక టీఆర్ఎస్కే ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు బయట నాయకులు అక్కడ లేరు, లోకలే వాళ్ళకు స్ట్రెంత్గా ఉంది, కంఫర్ట్ ఉంది. తో దీని వాతావరణంలో ఏదైతుందో డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నాను. మార్నింగ్ 7-8 నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా నేను లిఫ్ట్లో కూడా ఫోన్ చేస్తూ వచ్చాను. నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ఈజ్ ఎ మినిమం 5 నుంచి, కొందరు 10 నుంచి 15 అంటున్నారు, 5 నుంచి 10 అంటున్నారు, 15 నుంచి 20 అంటున్నారు. బట్ ఇట్ షుడ్ బి డిఫరెంట్ ఒపీనియన్గా అప్ టు 20 వరకు మెజార్టీ పోవచ్చు అనేది వాతావరణం. మనం ప్రైవేట్ బుక్కి చూసినప్పుడు కూడా 1.5 month 20,000 రాదు అని, 12,000 రాదు అని, చివరకు 6,000 రాదని నడిచింది. అంటే వాళ్ళది ఎంత పర్ఫెక్ట్, ఈ సర్వేలు ఎట్లయితుందో. బట్ అది ఈ చెప్పిన గ్రౌండ్ ప్రకారం అయింది. కానీ ప్రజల వ్యతిరేకత సర్వేల ప్రకారము డబ్బులు తీసుకున్నా కూడా, ఎట్లయితే హుజురాబాదులో ఓటింగ్ ప్యాటర్న్ వేశారో, ఆయనతను మ్యాన్ టు ప్రతి మనిషితో టచ్ ఉండే, నాయకునితో కాదు. బట్ అదేమన్నా జరిగితే అది ఒక అద్భుతమే అన్నట్టు. బీజేపీ అంటే ఇది దీని పేరేంది, బీఆర్ఎస్ గెలిస్తే అద్భుతమే. బట్ నాకుండే ఇండివిజువల్ ఒపీనియన్ మాత్రం మొదటి నుంచి నేను మీ మీడియాలో కానీ బయట కానీ 1.5 month నా వ్యక్తిగత అభిప్రాయం కాంగ్రెస్ గెలుస్తాను. ఎందుకంటే మైనార్టీ ప్లస్ క్రిస్టియన్ మైనార్టీ అండ్ ప్లస్ యాదవ్ అండ్ ప్లస్ రెడ్డి ఓటు కూడా దాదాపు 20,000 అనుకుంది. యాదవ్ ఓట్లు కూడా 25, 26, 30 అనుకుంది. తో ఒక అదర్స్లో బీసీ అనేది ఒక నడుస్తుంది. ఇది అయినప్పుడు ఏదో అతను బీసీ, ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. తర్వాత కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు షెడ్యూల్ ఇచ్చేయకముందు, నోటిఫికేషన్ కాదు, షెడ్యూల్ ఇచ్చేయకముందే కొన్ని ల్యాండింగ్ అయినాయి.
డ్రైన్లు, కొన్ని రోడ్లు, అవునవును. గుంతలు వర్క్స్ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ స్టార్ట్ కొన్ని అయ్యి. చిన్న చిన్నవి కంప్లీట్ అయినాయి, అవును. కొన్ని ఆన్ గోయింగ్ వర్క్ Yes. కంటిన్యూ అవుతుంది, అది అవును. శాంక్షన్ వర్క్ నడుస్తుంది. అవును. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఇంకోటి, స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైతే పవర్ పార్టీకి అడ్వాంటేజ్గా రిజల్ట్స్ వస్తాయో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అవును. ఈవెన్ మంగళగిరి అండ్ కుప్పంలో కూడా వచ్చి మొత్తం గెలిచి కూడా ఏమైందో మనం చూసాం. అవును. అట్లే అంతకుముందు చంద్రబాబు గారు గెలిచి 23 సీట్లు వచ్చినాయి. అవును. అట్లే ఇక్కడ మన ఒక్క జిల్లా పరిషత్ రాకుండా బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్కు రాక, కరీంనగర్ అటువంటి మున్సిపాలిటీలో 50 స్థానాలకు ఒకే స్థానం వచ్చి, హైదరాబాద్లో 150లో ఒకే స్థానం గెలిచింది కదా, ఒకటి ఉప్పల్ ఏరియాలో కనుక, అవును. ఒకటి మల్కాజ్గిరి, రెండే రెండు. కార్పొరేటర్ గెలిచి ఇవాళ మనకి ఎట్లా రిజల్ట్స్ వచ్చినాయి మనం చూసినాం. అవును. తో స్థానికంగా ఇంకా 3 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కనుక, మనం కొన్ని పనులు చేయించుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇంతమంది మంత్రులు తిరిగింది కనుక మనం ఎక్కడైనా పోయి నిలదీయచ్చు కదా, ఈ ఎమ్మెల్యే మీద కూడా ధర్నాలు చేయొచ్చు, ఎమ్మెల్యే కూడా పోయి ఒత్తిడి చేస్తాం, మనం ప్రామిస్ చేసినాం కదా ఇయ్యని. అవును. ఈ 3 ఏళ్ళలో మనకు అభివృద్ధి జరుగుతుందనే వాతావరణం గిట్ట వస్తే, ప్రజల్లో అభిప్రాయం వస్తే, దే విల్ ఓట్. స్థానిక సంస్థలు ఎట్లా ఇచ్చిండ్రో అది కాంగ్రెస్కు పడి కాంగ్రెస్కు గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికీ నాకు వ్యక్తిగత అభిప్రాయం మాత్రము, కాంగ్రెస్ ఏదైతుందో ల్యాండ్ సైడ్ విక్టరీ. 5 కాదు 10కి తగ్గకుండా కూడా, 10,000 తగ్గకుండా కూడా అబౌట్ 10 to 20, 25 కూడా పోవచ్చు. 10 నుంచి 20, 25 వేల మధ్య. మెజార్టీతో 10 నుంచి 25 మధ్య గెలిచే అవకాశము ఉంది. ఉమ్. ఏ పరిస్థితిలో పోలింగ్ ట్రెండ్ని బట్టి మీకు అర్థమైంది. పోలింగ్ కాదు, అంటే ఇప్పుడున్న ఫీల్డ్ మీద Field పోలింగ్ మీద. ట్రెండ్ కాదు, ఉమ్. ఇప్పుడున్న తిరిగే ఎవరైతే సర్వేలు చేసిండ్రో ఆ సర్వే వాళ్ళే 2-3 రోజుల నుంచి, ఇప్పుడు ఎగ్జాంపుల్ కృష్ణ గారే ఉన్నారు, ఉమ్. 5% అని అన్నిటికీ చెప్పాడు కదా Yes. ఆయన, అవును. అవును. 5-6 ఛానళ్ళకి చెప్పాడు కదా. అవును. టీవీ నేను మీకు అంత ముందు నేను పేరు అవును. చెప్పలేదు, అవును. తర్వాత కమ్అట్ అయ్యాడు ఆయన, Yes. ప్రింట్ అంతా అయిన తర్వాత. కరెక్ట్. ఈ రోజు రాత్రి గ్రాఫిక్ అవుతుందని, ఉమ్. ఈ రోజు 3 రోజుల నుంచి అతనే చెప్తున్నాడు ఇంప్రూవ్ అయిపోయిందని. ఉమ్. ఇప్పుడు ఆయన ఫీల్డ్ మీద, ఆయన పిల్లల్లో ఆయన ఫీల్డ్ మీద ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు 1-2% తోటి ఏదైతుందో బయటపడుతుందని. కాంగ్రెస్ పోలింగ్ కూడా 60% పైన ఎక్కువ అవుతుంది. వేరే సీనియర్ జర్నలిస్ట్ టీవీ 9 ఢిల్లీ కూడా పనిచేశాడు. అవునవునవును. అట్లే ఇంకొక గౌడ్ అని వాళ్ళ బృందం చేసింది. అట్లే ఇంకొక చాలా అంటే చాలా సీనియర్ ప్రింట్లో ఎలక్ట్రానిక్ నెంబర్ ఆఫ్ చేసింది, పేర్లు అవసరం లేదు అనుకోండి. వాళ్ళ పిల్లలు ఏదైతుందో ఆయన పలు ఛానల్లో చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇదే టాప్ లెవెల్లో ఉండే వాళ్ళ పిల్లలు తిరిగిన మాట్లాడుతూ ఉంటే ఏదైతుందో టువర్డ్స్ కాంగ్రెస్ ఏదైతుందో ఉందని ఆయన చెప్తున్నాడు. నిన్న వరకు ఏం చెప్పిండు, లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిండు నిన్న. అవును. బట్ ఈ రోజు ఏదైతుందో నేను పిల్లలు తెలుసుకున్న వరకు జస్ట్ నేను 11:12కి ఫోన్ చేశాను, 11:45కి ఇటు వస్తూ నేను క్యాబ్లో వస్తూ ఫోన్ చేశాను. బట్ ఇట్స్ టువర్డ్స్ కాంగ్రెస్ బయటపడుతుంది. కానీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది నేను మాట్లాడాను, పనిచేసిన వాళ్ళు స్టిల్ సైలెంట్ ఓట్ ఉంది. బీఆర్ఎస్ కొందరు అభిప్రాయాన్ని చెప్పడం లేదు. ఎవరైతే కాంగ్రెస్కి వేసిండ్రో గట్టిగా చెప్పేటోళ్ళు వేసినామని ఈ మీ ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైతే అవును. పోతున్నారో చెప్తున్నారు. బట్ ఎవరైతే చెప్పడం లేదో, అభిప్రాయం చెప్పడం లేదో, వాళ్ళు భయపడి ఆ ఓటు బీఆర్ఎస్కే పడుతుంది. అందుకోసం వాళ్ళు చెప్పేది ఉంటే లోకల్గా కాంగ్రెస్ గెలిస్తే మాకు ఇబ్బంది అవుతుంది, గెలవకుండా ఇబ్బంది అవుతుంది అనే వాతావరణంలో ఇప్పుడు ఉన్నారు. అంటే కొంత బెదిరింపులు జరిగినాయి అనేది ఆ న్యూస్ కూడా నాకు చెప్పడం జరిగింది. బట్ ఏది ఏమైనా స్టిల్ గతంలో 4th ఏది చెప్పిందో నాకు కాంగ్రెస్ గెలుస్తుందనే నా వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఆ రోజు కూడా చెప్పారు ఏమంటే 5% ఎడ్జ్ చూపిస్తున్నా పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పై చేయి సాధిస్తుందని మీరు పోల్ మేనేజ్మెంట్ బట్టి చెప్పొచ్చు మనము. పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ చేసిండ్రు కదా, నెగ్లెక్ట్ చేయలే కదా. అవును చెప్పారు. అన్ని సర్వశక్తులు ముఖ్యమంత్రి గారు 2 రోజులు పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. లాస్ట్ మన సైకిల్ మోటార్ ఉంది ఒక మీటింగ్, బట్ 2 days ఒకటి సినిమా వాళ్ళది 3 days తిరిగిండు, ఇంకా 3 days ఉండే బట్ చేసుకోవాలి. ఎందుకంటే అతనికి నేను పోవడం వల్ల ప్రజల్లో ఏదైతుందో అరే భయపడి ఇంకా తిరుగుతుండని ప్రచారం చేస్తే నష్టం జరుగుతుందని మానిటరింగ్ చేశాడు అతను. అవును ఆ 2 రోజులు కంప్లీట్ ఏదైతుందో పురమాయించాడు అందరినీ, మంత్రులు గింతులు ఏం జరుగుతుంది అనేది. కేసీఆర్ గారు ఎందుకు రాలేదంటారు సార్ ప్రచారానికి? అంటే ఇది ఆయన డౌట్ కానీ ఆయన కొంచెం ఏదైతుందో యాజ్ ఇట్ ఈజ్గా 55 అంటే ఇప్పుడు 70 క్రాస్ అవుతుండు. నాకంటే ఒక 5.5 years చిన్న. 1955 నాది 49. తో కొంచెము మొన్న వాళ్ళ బావ చనిపోయాడు కదా, హరీష్ వాళ్ళ అక్క భర్తే కదా, చనిపోయినప్పుడు వచ్చినప్పుడు చూస్తే కొంచెము అంటే ఆ నడవడం అనేది కుంటిది అనేది కొంచెం డిఫరెంట్. బట్ షేవింగ్ కూడా నేను అనుకుంటా 2 రోజుల నుంచి చేసుకోలేను. అంటే కొంచెం ఏదైతుందో డైలీ చేసుకుంటాడు కదా, అటువంటిది వస్తుందంటే కొంచెం హెల్త్ ఏదైతుందో ప్రాబ్లం ఉంది. తర్వాత ఈ సీజన్ ఏదైతే డిఫరెంట్ ఉంది కదా, ఒక వాతావరణంలో ఒక డాక్టర్స్ అడ్వైజ్ ప్రకారం ఉన్నాడు. ఈ డస్ట్ ఈ ఆహారంతో దాంతో ఏదన్నా మళ్ళీ
ఎఫెక్ట్ కావచ్చు అని డాక్టర్ చెప్పినట్టుంది. అందుకోసం పబ్లిక్లో తిరగాలి కదా, అవును తిరిగినప్పుడు డస్ట్ సౌండ్ మొత్తం అవును ఇవన్నీ పూలేస్తూ ఉంటారు, ఈ అవును. కలర్ పేపర్స్ వేస్తూ ఉంటారు. కరెక్ట్ దానివల్ల ఏదైతుందో ఏమైనా ఇబ్బంది అవుతుంది, పక్కకు ఇన్ఫెక్షన్స్ అవుతాయి అనేది చెప్పినట్టుంది. బట్ ఖచ్చితంగా చెప్తున్నా, కొన్ని ఈ ఏజ్ పాయింట్ ఆఫ్ వ్యూ, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పితే అదర్వైజ్ సఫిషియెంట్గా యాజ్ ఫర్ డాక్టర్స్ అడ్వైజే రాలేదని నేను అనుకుంటున్నాను. ఇది నా అంతే అభిప్రాయం. నేను ఎవరిని అడగలేదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఆల్సో. ఏం మంచిగా ఉన్నాడా లేదా అంటే మనకు అవసరం లేదు కదా అది సబ్జెక్ట్. బట్ ఏది ఏమైనా కేసీఆర్ రాకపోవడం కూడా వాళ్ళకు మైనస్ హ్యాండిక్యాప్. కేసీఆర్ కనుక వచ్చేది ఉంటే, తర్వాత నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్, బ్యాంకులు ఉన్నాయా లేదా కానీ వాళ్ళు కూడా డబ్బులు ట్రై చేశారు కొంతమంది అడిగితే, బట్ డబ్బులు వాళ్ళకు అనుకున్నంత రాలే. యాక్చువల్గా వాళ్ళు కూడా 2 to 2.5 అనుకున్నారు. డబ్బులు వాళ్ళకి ఏదైతుందో అందుబాటులో రాలేదు. రానందుకు ఏదైతుందో డ్యూ టు మనీ షార్టేజ్. ఎస్ అంటే వాళ్ళ ఇంట్లో క్యాష్లో ప్రాపర్టీ ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు. క్యాష్ ఇక కావాలి ఆయనకుండే సంపాదించిన మంత్రుల్లో ఎవరినో ఎవడతారు, ఎవరినో కొంచెం ఈ పారిశ్రామికలు పెడతారు. వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ చేయనట్టుంది. పవర్లో కాంగ్రెస్ ఉంది ఎవరైతే ఆయన చేయడు కదా డైరెక్ట్, వీళ్ళు చేస్తే రెస్పాన్స్ చేయనట్టుంది. ఓ 2 or 3 కోట్లు అడిగితే ఓ 10-20 పంపించడం, మనీ టైట్ ఉంది, మార్కెట్ టైట్ ఉంది, అట్లుంది, ఇదంతా ఇబ్బంది ఉంది, అన్ని డౌన్ అయినాయి చెప్పి ఉంటారు. బట్ ఏదున్నా నేను ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతా, అదర్వైజ్ దే మినిమం 2000 ఇచ్చేవాళ్ళు వాళ్ళు. బట్ డ్యూ టు మనీ షార్టేజ్ మనీ షార్టేజ్ అది కూడా బీఆర్ఎస్ కు 1000 అది ప్రాబ్లం కూడా ఒక అంటే వర్క్ మాత్రం పర్ఫెక్ట్ చేశారు. ప్రతి ఇంటికి టచ్ అయ్యిండ్రు, క్లారిటీ చేసిండ్రు, పథకాలు ఇస్తలేరని ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. ఏదైతే ఈ అర్బన్ ఓటుకు తడుతుందో, రైతు విషయం మాట్లాడకుండా తులం బంగారం కానీ, 2500 కానీ, స్కూటీ కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, పెన్షన్స్ 2000 పెంచడం కానీ, ఈ ఇష్యూస్నే రేజ్ చేసిండ్రు. కడుమై పట్టించుకోలేదు. ఏది రైతు కూలీ కానీ, మన సపోర్ట్ ప్రైస్ కానీ, తర్వాత కౌలు రైతు కానీ ఇటువంటి మాట్లాడలేదు. ఎందుకంటే ఇక్కడ లేదు కదా ఓటింగ్ ప్యాటర్న్. పర్ఫెక్ట్ క్యాంపెయిన్ చేసిండ్రు. కాంగ్రెస్ కంటే బ్రహ్మాండమైన క్యాంపెయిన్ చేసిండ్రు, దాంట్లో అనుమానం లేదు. క్యాడర్ ఉంది, క్యాంపెయిన్ చేసిండ్రు, కష్టపడ్డారు. బట్ కాంగ్రెస్ ఈ లాస్ట్ 3-4 రోజులే పోల్ మేనేజ్మెంట్, మనీ, చీరలు, మందు, కుక్కర్స్ ఇవన్నీ ఇచ్చేది అవుతుందో, తర్వాత అధికారం. ఈరోజు కూడా పోలింగ్ అవుతుంటే కూడా డబ్బులు పంచుతున్నారు. సేమ్ మునుగోడు ఏ పరిస్థితి అయిందో ఆ పరిస్థితి అయింది. ఎవరు అదే కేటీఆర్ గారు అది వాళ్ళు చేసిందే కదా. అవును. నీవు చెప్పిన ఇది నీవు నేర్పిన విద్య నీరజాక్ష నీరజాక్ష. అన్నట్టు ఏదైతుందో సేమ్ ఆ మునుగోడు సాగర్ కానీ, హుజూర్ నగర్ కానీ ఆ విధంగా చేయలే. బట్ మునుగోడు ఎప్పుడైతే చేసిండ్రో అదే పద్ధతిలో ఇప్పుడు సేమ్ కాంగ్రెస్ వాళ్ళు నేర్పించిన పద్ధతిలో చేసింది. దీంట్లో ఏమన్నా సార్ ఇంకోటి మనం ఇందాక టచ్ చేశారు మీరు, ఈ ప్రధాన మీడియాతో పాటు నేషనల్ మీడియా, ముఖ్యంగా సోషల్ మీడియా కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. సో మీరు ఏమనుకుంటున్నారు? మీరు మీ దృష్టికి కూడా వచ్చి ఉంటారు సార్. ఇది అంతకుముందు కూడా దాదాపు ఒక 8-10 నెలలకెళ్ళి 3-4 సార్లు ముహూర్తాలు పెట్టి మంత్రివర్గం అవుతుంది అన్నప్పుడు మీ దాంట్లో తిరాలి అనుకోండి, నెంబర్ ఆఫ్ ఒక 3-4 టీవీలో ఎప్పటి వరకైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగదో అప్పటి వరకు పూర్తి మంత్రివర్గ ఫిల్ చేయరు. 17 అంటే 18 ముఖ్యమంత్రి వరకు క్యాబినెట్ పూర్తి జరిగే అవకాశం లేదని చెప్పాను. 2004 మేలో రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గం ఏర్పాటు చేస్తే 2014 కంటే ముందు 14 అప్పుడు ఎప్పుడు చేసినది పక్క పెట్టండి. ఆయన ఎక్స్పాన్షన్ ఏదైతుందో 2007లో ఏప్రిల్లో చేసిండు. అంటే కరెక్ట్ 2 సంవత్సరాల 11 నెలలకే చేశాడు. 2 సంవత్సరాల 11 నెలలు అంటే 2005 మున్సిపల్, 2006 పంచాయతీ ఎన్నిక అయిన తర్వాతనే జరిగింది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ చిన్న అప్పుడు పూర్తి మంత్రివర్గం 36, ఇప్పుడు ఈ మంత్రివర్గంలో సమతూకము జరగది, దీనివల్ల నష్టం జరుగుతుంది కనుక స్థానిక సంస్థల ఎన్నికలు జరగదు అని చెప్పాము. అనుకోని పరిస్థితిలో వివేక్ ఎలక్షన్ బాండ్ వైట్ మనీ 74 కోట్ల రూపాయలు ఏసీసీకి ఇచ్చాడు. 74 crores వైట్ అండ్ క్యాష్. అది అమేతిగా, అది రాయబరీల్లో ఆయన ఫ్యాక్టరీ ఉంది, సిమెంట్ రేకుల యూనిట్ ఉంది, ఆజ్బెస్టాస్, ఇంకా ఇతరత్ర కావచ్చు, ఇంకొక దాదాపు ఓ 25-30 క్యాష్.
74 అఫీషియల్ ఇవాళ కొడితే మీకు వస్తుంది అవును విశాఖ ఎలక్షన్ బాండ్స్ అవును తో అప్పుడు ఆయన చేరినప్పుడు రమ్మన్నప్పుడు నాకు మంత్రివర్గం అని ఇచ్చింది కనుక అతన్ని చేర్చుకున్నారు. అతన్ని చేర్చుకున్నప్పుడు అతను మాల, బట్టి మాల అండ్ స్పీకర్ మాల అండ్ ఒక దామోదర్ గారు ఏదైతుందో మాదిగా. మాదిగలో కనుక ఉపజాతి అంట కదా సార్. ఓకే మాదిగా అనుకోండి, వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంది, పూర్తి మాదిగన కాదా అది వేరే సంగతి. మాదిగనే మాది కింద వాళ్ళ తెగ 1% 2% ఉంటుంది. మాదిగలు దాదాపు 8.5-9 ఉంటారు కదా, దాంట్లో డెక్కలి బిక్కలి బైండ్లా అని ఇప్పుడు శ్రీహరిది వాళ్ళది 0.% ఉంటుంది. అట్లే రాజనరసింహ గారిది కూడా 1% ఏదో అంటుంటుంది. అది ఏందనేది నాకు ఐడియా లేదు. బట్ ఈజ్ మాదిగ తెగ 1. అయితే 3 మాల ఒక మాదిగ అవుతుంది కనుక ఆటోమేటిక్గా లక్ష్మణ్ కుమార్ అనేది అక్కడ 2 మంత్రులు ఉన్నా కూడా ఉమ్మడి జిల్లాలో పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్ ఇంక్లూడ్ అయిందంటే బికాస్ ఆఫ్ మాదిగా కనుక తను ఇంక్లూడ్ అయింది. కాంబినేషన్ కలిసలు కనుక అంటే 2 మాదిగా 2 మాల అయినాయి మంత్రివర్గం. లేకపోతే సమతూకం జరగది. అది మాదిగా అనేది ఇష్యూ కేటగిరికేషన్ అయింది కనుక ఆ 16%లో 10% పైన అయింది కదా వాళ్ళది, 5% కదా మాలది. కనుక ఏదైతుందో ఇది ఇబ్బంది అవుతుంది పార్టీకి, అది బీజేపీ సైడ్కి అవుతుంది, మూమెంటం వస్తుందని చేసిండ్రు. ఇది జరిగింది. బీసీకి ఒకటి ఇవ్వాలి కనుక ఎన్నికైంది బీసీలు 7 మొత్తం హౌస్లో, ఆల్ 7. ఇప్పుడు 2+1 3 ఉన్నారు అనుకోండి. ఏది ఏమైనా పత్రికల్లో వచ్చిన కథనాలు సౌత్ ఫస్ట్ అనేది అవుతుందో వాసు అని అన్ని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిషన్స్కు ఎడిటర్ ఉండే, రిటైర్మెంట్ అయింది అనుకోండి. అతను ఒక వెబ్ పేపర్ ఇంకోటి ఛానల్ కూడా సౌత్ ఫస్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టబోతుండు. ఈజ్ ఎ వెరీ సిన్సియర్, బయాస్ ఉండడు. అతను గతంలో ఖర్గే గారి దగ్గర జరిగిన స్టోరీ కూడా ఎవరు కానీ మంత్రి కానీ దామోదర్ నరసింహ కానీ ఎన్ఎం గారు కానీ అనిరుద్ధ్ కానీ కండెమ్ చేయలే, ఏఐసిసి కూడా కండెమ్ చేయలేదు. అక్కడ జరిగిన సంభాషణ రాసి అంతకుముందు ఫోన్ స్కూప్ కూడా ఏదైతుందో మినిట్ టు మినిట్ ప్రతి విషయం తెలుస్తుందని రాసినప్పుడు కూడా దాన్ని కూడా ఎవరు కండెమ్ చేయలేదు. ఏఐసిసి కూడా మాట్లాడినా ఆయన స్ట్రేట్ అవే జవాబు ఇచ్చాడు. ఎస్ యూ కెన్ ఫైల్ ద సూట్. నేను ఫోన్ ట్యాపింగ్ అని లేదు, స్కూప్ ప్రతి విషయం తెలుస్తుందని, యూ కెన్ గో. ఈ 3 స్టోరీలు కూడా ఏదైతుందో అతను వెరీ పర్ఫెక్ట్ మ్యాన్, నాకు కూడా మిత్రుడే. అతను గ్యాస్ స్టోరీ రాసే అవసరం ఉండదు. ఏఐసిసి వాళ్ళ పరిచయాలతోటి అక్కడ ఉండే కథనాల ప్రకారమే జరిగింది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగిన అది మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే. ఈ ఎన్నిక తర్వాత అని లీడింగ్ తెలుగు పేపర్ కూడా రాసింది ఆఫ్టర్ ఎలక్షన్ అని. ఆయనే సౌత్ ఫస్ట్లో చేసిండా లేదా కానీ చాలా కథనాలు వస్తున్నాయి. బట్ దీన్ని ముట్టుకోరు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు డిసెంబర్లో ఉంది బెంచ్ మీద హైకోర్టులో. దాని తర్వాత మార్చ్ ఏప్రిల్ లోపల సర్పంచ్ కానీ ఎంపీపీలు జడ్పీటీలు మున్సిపాలిటీలు అన్నీ అవుతాయి. ఎందుకనంటే ఎప్పటి వరకైతే ఎన్నికలు జరిగాయో గ్రామ స్థాయిలో సెంట్రల్ ఫండ్స్ డైరెక్ట్ గ్రామ పంచాయతీలకు వస్తాయి కదా, రావు కదా. తో రిజర్వేషన్ 42 అనేది క్వశ్చనే లేదు. బట్ పార్టీ పరంగా ఇస్తారు. పార్టీ పరంగా 42 ఇచ్చుకుంటూ ఆ ఉన్న 22-23% బీసీలకు ఇచ్చుకుంటూ పాత పద్ధతిలో జరుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ మాత్రము బీసీలకు 42 ఫిక్స్ చేస్తుంది. అది బీజేపీ బీఆర్ఎస్ ఇవ్వాలని లేదు. ఎక్కడైతే ఇక్కడ ఫార్వర్డ్ది బీసీకి ఇస్తారో వాళ్ళు అక్కడ ఫార్వర్డ్ ఇవ్వచ్చు కదా. అది నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా అది తర్వాత సంగతి, ఇప్పుడు చాలా ముందుంది. బట్ ఎనీవే స్థానిక సంస్థల ఎన్నికల వరకు కదలిక జరగది. బట్ కొంత మంత్రివర్గ సమన్వయం లేకపోవడము, అధికారులను తరచూ మార్చడము, అధికారులు విపరీతమైన అవినీతి చేస్తుండనేది, బయాసుడు పోతుండనేది నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జిల్లా కలెక్టర్, విడిపోయిన జిల్లాకు 3 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి ఆ జిల్లాలో. డైరెక్ట్ ఐఏఎస్ కలెక్టర్ కూతురో 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో బర్త్డే, 18 మండలాలు ఉంటాయి, 18 మండల్స్ అంటే 18 ఎంఆర్ఓస్. ఇన్స్ట్రక్షన్ ప్రతి ఒక్కరు తులం బంగారం దేవాలి, 10 గ్రామ్స్ ఐఏఎస్ యంగ్. అక్కడ ఇంకో పని చేసే ఇంకొక ఐఏఎస్ అధికారి కలెక్టర్ ఇంకా ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, 5,000 3,000 10,000. అక్కడ ఒక సూపరింటెండెంట్ రిటైర్ అయిపోతున్నాడు, ఈ పంచాయతీరాజ్ సిఓ ఏదో అంటారట. సేమ్ జిల్లాలో కోడి, కంట్రీ చికెన్, పుంజులు, కోళ్ళు, చిన్న మేకపిల్ల, ఏది 5 మన గొర్రె, ఏది 6 కిలోలు 7 కిలోలు మటన్ వచ్చేది గొర్రె. ఒక జిల్లాలో ఇది
100కి 100 కాదు. ఏ బీజేపీ వాడు అడిగినా, ఏ కాంగ్రెస్ నాయకుడు అడిగినా, ఏ మాజీ మంత్రులు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరిని అడిగినా వేల మంది చెప్తారు. ఆ ప్లేస్ నేను చెప్పను. ఇట్లా అవన్నీ సీఎం గారికి తెలియదు సార్. విచ్చలవిడి ఏదైతుందో విచ్చలవిడి కరప్షన్ జరుగుతా ఉంది. ఇవి సీఎం అద్దు అదుపు లేదు. అవును. అద్దు అదుపు లేదు. మిస్యూజ్ ఆఫ్ పవర్. ఈ ఉన్న లోటు అంటే ఆర్థిక ఇబ్బందున్నా కూడా హెలికాప్టర్లకు, ఫంక్షన్లకు, చిన్న చిన్న ఫంక్షన్లకు ఏదైతుందో, గతంలో నేను చెప్పినట్టుగా ఏదైతుందో, ఒక కొబ్బరికాయ కొడితే 2% బిల్లు చేస్తే 10% అనేది డైరెక్ట్. అవును. ఈరోజు చెప్తే అంటే మోర్ దెన్ 1000 crores ప్రాపర్టీ ఉంది. నాకు తెలిసిన వాళ్ళు గత 45-50 ఏళ్ళకి వెళ్ళి నాకు ఏదైతుందో 28, 53 years నుంచి. ఏం దౌర్భాగ్యం. 2% తీసుకోవాల్సిన అవసరం. చాలామంది అంటే నేను నాకెందుకంటే అందరూ మిత్రులే, నాకెవరు శత్రువులు లేరు, మిత్రులు లేరు. అయినా ఇవి మీడియాకి చెప్పడం వల్ల నాకు వచ్చేది ఏముంది? అంతే కదా. హారిబుల్ కరప్షన్, అదుపు లేకుండా. సార్, రిజిస్ట్రార్ దగ్గర పర్సంటేజ్ తీసుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు. రిజిస్ట్రార్ వాళ్ళని టచ్ చేస్తారంటే వాళ్ళు ఏదో పర్సంటేజ్ తీసుకుంటారు. ఓ వెహికల్ ఇన్స్పెక్టర్ వేయిస్తానో, ఓ పోస్టింగ్ వేయిస్తానో, ఓ రెవెన్యూ వేయిస్తానో, పోలీసు చాలా మితిమీరిపోయింది, కంట్రోల్ పోయింది పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి కరప్షన్తో ఇది సెటరేట్ చేయడానికి ఏదైతుందో హైకమాండ్ దృష్టికి పోతున్నాయి. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. మంత్రుల కుటుంబ సభ్యులు ఫైల్స్ ఏదైతుందో ఎక్కడికి ఫైల్ పోతుంది, ఆ ఫైల్ చేయలేదని అంటుందంటే కుటుంబ సభ్యులు వాళ్ళకు ఉండే పక్కకుండే వాళ్ళు ఫైళ్ళ గురించి మనం బహిరంగ చర్చ ఈరోజు కోట్లాది మంది మీడియాలో వస్తే చూసిండ్రంటే ఎక్కడికి పోతుంది ఈ పరిస్థితి? ఎక్కడికి పోతుంది? ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఏది ఏమైనా మార్పు అనేది జరగకపోతే దీనికి మంత్రివర్గం అనేది అవకాశం లేదు. స్థానిక సంస్థలు ఎన్ని వరకు దాదాపు మార్చ్ బడ్జెట్ తర్వాతనే జరుగుతుంది. బట్ చేర్పులు మార్పులు జరిగాయి. కొంతమంది తీసేసి కొత్త వాళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది. పత్రికల కథనాలు కూడా దాంట్లో జరిగే అవకాశాలని పేర్ల గురించి అవసరం తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకునే అవకాశం. ఇవాళ గుజరాత్లో ఎలాగైతే జరిగిందో, గతంలో ఇందిరాగాంధీ హయాం కామరాజ్ గారి కాంబినేషన్లో ఎలాగైతే జరిగిందో పలు రాష్ట్రాల్లో జరిగినాయి. ఎవరైతే సరిగ్గా పనిచేయలేదా, ఎవరైతే మితిమీరిన ప్రవర్తన చేసిందా, తరచూ వివాదాల్లో కూరుకుంటుండ్రా, నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఈరోజు నేను చెప్తున్నా, మీ మన ఐడి ద్వారా ఈవెన్ ఎమ్మెల్యే అనేవాడు పబ్లిక్ సర్వెంట్, టేకింగ్ ఏ సాలరీ, మంత్రి అనేవాడు. ఎన్టీ రామారావు గారి హయాంలో రామచంద్రరావు గారిని ఖైరతాబాద్ నుంచి గెలిచి 83లో జనార్దన్ రెడ్డి మీద కార్మిక మంత్రి అయ్యాడు. అతన్ని 10,000 ఏసీబీపై ట్రాప్ చేసి అతని మంత్రివర్గం నుంచి తొలగించడం జరిగింది. ఏసీబీకి ఎమ్మెల్యేల మీద కూడా రైడ్ చేయొచ్చు. డెఫినెట్. మంత్రులు ఇండియాలో కూడా పోవచ్చు. ఈరోజు ఎక్కడ జరగట్లేదు. ఈరోజు ఏసీబీని కూడా అధికారుల మీద కాదు, శాసనసభ్యుల మీద, మంత్రుల మీద, కార్పొరేషన్ చైర్మన్స్ కానీ ఇంకెవరైతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థలు ఉన్నారా, కోఆపరేటివా లేకపోతే మున్సిపలా, పంచాయతీరాజా, ఏసీబీని ఎలర్ట్ రాజకీయ నాయకుల మీద చేర్చినప్పుడే విశ్వాసము ప్రజలకు వస్తుంది. ఎవరైతే మితిమీరి చేస్తుండో, కొందరు హెచ్చరిస్తున్నారు, హైకమాండ్ చెప్తున్నది, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. తీసివేతలు కాదు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం కాదు, వాళ్ళ మీద ఏసీబీ చేయండి, ఎస్టాబ్లిష్ చేయండి, మీ ప్రభుత్వానికి ప్రతిష్ట వస్తుంది. అలాగే అధికారుల మీద కాదు, ఎవరైతే మనం ప్రజాప్రతినిధుల నుండి ప్రభుత్వ ధనాన్ని ఏదైతుందో వీఆర్ టేకింగ్ హాండోరియమైన సాలరీ, వీఆర్ టేకింగ్ సాలరీ, ఇటువంటి చేసినప్పుడే రాజకీయాలు సేవాభావం, వ్యాపారం కాదు. ఈరోజు 199% ఏదైతుందో వ్యాపారం అయిపోయింది. అరే నేను ఖర్చు పెట్టినానంటే ఏం చేస్తున్నా, ఇంకో ఆయన చెప్తుండే నేను మళ్ళీ ఖర్చు పెట్టాలంటున్నాడు. ఎవరు పెట్టమన్నారు? నన్ను ఇప్పుడు ఓడగొడితే, ఇదివరకు ఓడగొట్టిండు, 4 సార్లు ఓడగొట్టిండు, నేను 3 సార్లు గెలిచిన, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, కొంత నేను తీసుకోపోతే రేపు నన్ను ఎవడు ఈ కారు ఎవరు వేయాలి, నాకు డ్రైవర్ ఎవరు, మీ ఇంటికి వస్తే నేను ఛాయ్ ఎట్లా పోయాలి, మీకు ఏమైనా టిఫిన్ ఎట్లా పెట్టాలి, ఏ నుంచి పెట్టాలి పైసలు, నేను పెన్షన్ మీద కదా, ఇప్పుడే సంపాదించుకోవాలి కదా నేనని ఓపెన్గా మందు కొట్టినప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నారు. కొందరు ఎలర్ట్గా ఉందామన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకుండే సపోర్టర్స్ మూడ్లో ఉన్నప్పుడు, మంచి మూడ్లో ఉన్నప్పుడు తాత అన్న ఉన్నప్పుడు నువ్వు గరీబోనికి ఫ్రీ చేయి,
ఉన్నోని దగ్గర తీసుకో. కానీ మార్కెట్లో మాత్రం ప్రతి ఫీల్డ్లో అసలు భయంకరమైన, నేను చెప్తున్నా ఇంతకుముందు చెప్పాను కదా, 72 నుంచి నేను ఇక్కడ వచ్చి హైదరాబాద్లో ఉండి నేను కేవీ కిషన్ రావు గారు కానీ బై ఎలక్షన్లో అయ్యాడు ఎమ్మెల్యే 73లో 74లో. అప్పటి నుంచి నేను అసెంబ్లీ సెక్రటరీ పోవడం, మంత్రుల దగ్గర పోవడం. అప్పుడున్న చొక్కారావు గారు ట్రాన్స్పోర్ట్, చొక్కారావు గారి కో బ్రదర్ కేవీ కిషన్ రావు గారు అని లక్ష్మీపేటకి వెళ్ళి జేవి నరసింహారావు డిప్యూటీ సీఎం చనిపోతే ఉప ఎన్నికల్లో అయ్యాడు. అప్పుడు ఎత్తిరాజారావు గారు ఉప ఎన్నిక అయ్యాడు. అక్కడ ప్రభావతి అని అక్కడ బసిరెడ్డి గారు రత్న సభాపతి రాజీనామా చేశాడు ఆంధ్ర మూమెంట్లో. విత్ ఇన్ 1 ఇయర్నే సొంత పార్టీ మీద గెలిచాడు, చుక్క గుర్తు మీద. రాజంపేటలో గెలిస్తే ఆయనకు టికెట్ ఇవ్వకుండా బసిరెడ్డి వ్యతిరేకం చేసి వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్ అయినాక ప్రభావతమ్మ అని గెలిచింది. రత్న సభాపతి గారిని ఇక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్మన్ అని ఇక్కడ ఇది ఎల్ఎంబి అంటారు, ఇక్కడ వైఎంసీ దగ్గర ఉంటుంది. నేను దాంట్లో కూడా కొంతకాలం జాబ్ చేశాను, దానికి చైర్మన్ అయ్యారు. సో అప్పటి నుంచి నేను మంత్రులు, ముఖ్యమంత్రులు, యూత్ కాంగ్రెస్, కేంద్రం పోవడం అనేది చూస్తున్నాను. ఎవ్రీథింగ్ ఐ నో. 78 నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉండి రాజ్యసభ ఎవరు అమ్ముడు వేయండు, కౌన్సిల్ ఎవడు అమ్ముడు వేయండు, ఎవడు మందు, ఎవడు విందు వినోదాలు చేస్తుండే, ఇవన్నీ A to Z చరిత్ర పుస్తకం ఉంది నా దగ్గర, పుస్తకం ఉంది. రాస్తారా సార్ ఏమి రాస్తాము అవి, అటువంటి ఏం రాస్తాము దరిద్రం. అవన్నీ అలా సెంట్రల్ ఇంటెలిజెన్సీ, స్టేట్ ఇంటెలిజెన్సీ దగ్గర రికార్డు ఉంది. 78లో జూన్లో ఎవరు అమ్ముడు వేయారు, మార్చిలో రాజ్యసభ ఎవరు అమ్ముడు వేయారు, 78 జూన్లో ఎమ్మెల్సీ అమ్ముడు పోయారు, 80లో మళ్ళీ జూన్లో ఎమ్మెల్సీలకు ఎవరు అమ్ముడు వేయారు, రాజ్యసభలో ఎవడు అమ్ముడు వేయారు, బాబులు ఎవరు అమ్ముడు వేయారు, మళ్ళీ తెలుగుదేశం ఎవరు అమ్ముడు వేయరు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ ఆన్ ద రికార్డ్. సెంట్రల్ ఇంటెలిజెన్సీ కోటి ఉంటుంది డిఐజీ దగ్గర, స్టేట్ ఇంటెలిజెన్స్ 1-2 పేర్లు అటు ఇటు ఉంటాయి, కానీ అంతా చిట్టా ఉంటుంది. ఆ చిట్టా డిస్కస్ చేసిన దాంట్లో ఆ చిట్టాకు దొరకని వాళ్ళని కూడా నేను 82లో ఒక పెద్ద నాయకునికి 80లో ఓడిపోతే 82లో బాబురెడ్డి గారికి ఇంటెలిజెన్స్కి అంతు చిక్కని ఒక ఓటు వేయించాను. అతను చనిపోయాడు అనుకోండి, నా మిత్రుడు. ఆ పేరును ఎక్కడ రికగ్నైజ్ చేయలేకపోయాడు. ఎవరైతే అమ్ముడు పోలేదో నా మిత్రుడే డి నరసింహ అని, నా క్లాస్మేటు, ఆశీర్వాద్ ఎమ్మెల్యే, ఆయన అమ్ముడు పోయింది అంటాడు. అమర్ సింగ్ ఇవాళ బతుకున్నాడు, బోత్కెళ్ళి ఎలక్ట్ అయ్యాడు, ఆయన అమ్ముడు పోయింది అంటాడు. ఎమ్మెల్యే రెడ్డి గారు చనిపోయాడు, సెంట్రల్ నుంచి డిఐజీ. వాళ్ళ పావుమరిది వచ్చే దినేష్ రెడ్డి గారు డీజీపీ ఉండే కదా, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్. సార్ హిమాయత్ నగర్లో 2 పేర్లు చెప్తాడు. సార్ ఈ పేర్లు ఎవరు అమ్ముడు పోయినట్టాడు, మీ దగ్గర ఏముంది చూసారంట. మేము క్లోజ్ ఉంటుంది కదా, 3 గంటలు 4 గంటలు. చాలామంది వాళ్ళ అధికారులు కూడా పేర్లు ఎందుకని అక్కడ కన్స్ట్రక్షన్ అయితే అంటే కోటిలు, ఇప్పుడు సిబిఐ ఆఫీస్ ఉంది కదా, ఈ మన సెక్రటరియట్ ముంగట దాంట్లో టవర్లో ఉంటుండే. 10 గంటలకు పోతే 1 o'clock లంచ్ కూడా ఆయనతో చేస్తుండే, ఆయనకు వచ్చిన లంచే చేస్తుండే. అంటే అంత అన్నీ ఎవరన్నా వస్తే ఇక లేదు, మళ్ళీ తర్వాత మధ్యాహ్నం రమ్మని చెప్తుండే ఫోన్లు వస్తే. అంత ఇన్ఫర్మేషన్ లాగేవాళ్ళు. గోనె ప్రకాశరావు అమ్ముడు వేయండు, నేను అమ్ముడు పోయి అమ్ముడు పోని దాంట్లో నాది ఉన్నది. ఎందుకంటే నేను వెల్మ కదా. డీనర్ సే పాపం దళితుడు, ఇంకొక అమర్ సింగ్ ట్రైబల్. నేను సార్ 100% వాళ్ళిద్దరు అమ్ముడు పోలేదు. నేను 75,000 ఆఫర్ ఇచ్చిన సార్ అని చెప్పిన రాయపాటి కోసం. 75,000 ఎమ్మెల్యే క్వార్టర్స్లో రత్తయ్య గారు అని ఎమ్మెల్యే ఉండినప్పుడు 78 నుంచి 83 జనతా పార్టీ. కృష్ణకుమార్ అని ఆమె అతని 2వ భార్య. వాళ్ళ క్వార్టర్ ఇక్కడ హాస్పిటల్ పక్కకు డీలక్స్ క్వార్టర్లో హైదర్గూడలో కదా, ఆదర్శ్ నగర్లో రాత్రి 2 గంటలకు తీసుకొచ్చిన. అప్పుడు 30,000 నడుస్తున్నది. హాషం ఓడిపోయి అప్పుడు బాబురెడ్డి గారు 80లో ఓడిపోయి సర్వాల చౌదరి గెలిచిండు. సెకండ్ టైం బాబురెడ్డి గారు గెలిచిండు. ఇవాళ జయపాల్ రెడ్డి గారు చనిపోయిండు, ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు బతుకున్నాడు, యాదవ్ రెడ్డి బతుకున్నాడు. నేను కూడా వర్కౌట్ చేశాను, రాయపాటి గారికి చేశాను, బాబురెడ్డి గారికి చేశాను. నాకు ఫ్రెండ్స్ కనుక. కానీ నేను ఎవరైతే ట్యాప్ చేసినో బట్ పర్ఫెక్ట్, నాకు తెలిసి ఇంటెలిజెన్సీ రౌండప్ ఉంటుంది. 2 days ముందు అంటే మనం ఎట్లా తీసుకుపోవాలి, బయటికి ఎక్కడ చేయాలి, డబ్బులు ఎట్లా తేవాలి, ఏ డోర్ చేయాలి, ఎక్కడ ఏం చేయాలి అనేది మనం అది ఒక సినిమాటిక్ చేసిన అనుకోండి. నేను డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తారని నమ్మరు కదా, క్యాండిడేట్ తీసుకుపోవాలి కదా. వి ట్రావెల్ బైక్ అండ్ ఆటో, దెన్ యూనివర్సిటీలో బస్ ఎక్కి 3 బస్ ఎక్కి మళ్ళీ మేము కోరంటి దగ్గర దిగి, కోరంటి దగ్గర ప్రభాకర్ రెడ్డిలో దగ్గర బంధు అక్కడనే పెట్రోల్ బంక్ పక్కకు బాబురెడ్డి, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి అక్కడనే ఉంటుంది, వాళ్ళ ఇంట్లో తీసుకొని మళ్ళీ ఆ నుంచి బై వాక్ కింగ్కోటి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ వాక్లో వచ్చేసారు. డ్రెస్ స్టైల్ కూడా చేంజ్ చేసినాం, టోప్ పెట్టుకుని వెనక డోర్లకి వెళ్ళి. ఏ బ్లాక్లో ఉంటుండే ఆ వ్యక్తి చనిపోయింది, ఇప్పుడు ఆ ఎమ్మెల్యే. ఎక్కడ అతని పేరు ఐడెంటిటీ కాలేదు, అమ్ముడు ఓనోళ్ళు ఐడెంటిటీ అయింది. వాడు కారు బంగ్లా ఉండగానే గోనె ప్రకాశ్రావు దొర
ఇంకెవరో రెడ్డి సాబు, ఆయన పెద్ద నవాబు. మహబూబ్ నగర్లో కూడా అట్లా మీకు 80లో ఇప్పుడు ఒక అతను బతుకున్నాడు, పేరు చెప్పను. అప్పుడు సర్వరాజ్ చౌదరికి జనతా పార్టీలో ఉండే, జనతా దళ్ అయ్యాడు. కమ్యూనిటీ ఫీలింగ్ మీద బంధుత్వాలు చేస్తే ఆ ఫోర్స్ ఈ ఓటెడ్ బాబుల్ రెడ్డికి ఓటు అలాట్మెంట్ ఉంటే పార్టీని ధిక్కరించి కాంగ్రెస్ ఎక్స్ట్రా ఓట్లు ఇచ్చిన సర్వరాజ్ చౌదరికి వేసాడు ఆయన ఓట్లు ఓకే 80లో. నెక్స్ట్ టైం ఏం చేశారు, కోడ్ ఇచ్చారు. కోడ్ అంటే అది తెలిసిపోతుంది 1, 2 ఆర్డర్స్ ఇచ్చారంటే అవును ఎవరు ఆ ప్రకారమే సీరియల్ వేయాలి. అవును కౌంటింగ్లో లెక్కబెట్టి 42 ఓట్లే కదా, 42 కదా, ఇట్లా వేసేటప్పుడు సీరియల్ రాసుకుంటారు అంతే. అవును ఆ ఓటు ఆ సీరియల్ ప్రకారం అయిపోతే నువ్వు క్రాస్ చేసినట్టు. అంతే పుచ్చలపల్లి సుందరయ్య గారు అప్పుడు హౌస్లో మెంబర్ అసెంబ్లీ, ఉయ్యూరా ఇది ఉంది కదా, కృష్ణా జిల్లాకి అవును. 70 నుంచి 83. ఆయన కూడా కోడ్ తీసుకున్నాడు, జయపాల్ రెడ్డి గారు. ఓకే